ప్లీజ్ 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 సార్ ప్లీజ్ చెప్పండి. అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను మాట్లాడాల్సినవి వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి గారు చేసిన తప్పులకి మళ్ళీ కూర్చోండి మేడం. కాదు మేడం కూర్చోండి. మంత్రి గారు మీరు మాట్లాడతారా? హౌస్ ఆర్డర్లో తీసుకురండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ ఏ ప్రశ్నకు సమాచారం అయిపోయింది. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అట్టి సమాచారం ఇంకా ఏది అందలేదు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి, ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటోంది అధ్యక్ష, అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం 1955 సెక్షన్ 6A కింద మొత్తం 13 కేసులు నమోదు చేయడమైంది. 51,427 మెట్రిక్ టన్నులు బియ్యంని స్వాధీనం చేసుకోవడమైంది అధ్యక్ష. అయితే ఇందులో కొంతమంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా 26,488 మెట్రిక్ టన్నులు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడమైంది అధ్యక్ష. గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా 13 కేసులు నమోదు చేసిన అధ్యక్ష. 13 కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు 83,77,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, పీడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండిఓ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు 9 మంది ఎండిఓ ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు. చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడమైంది అధ్యక్ష. కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు 8 మంది ఎండిఓ ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండిఓ ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష. నేను మాట్లాడతాను. ప్లీజ్ వెళ్ళండి. ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు బ్రో 1 minute. ఎల్ఓపి గారు చెప్తున్నారు కదా, ఉండవా మీరు కూర్చోండి దయచేసి. మీరు కూర్చోండి, ఎల్ఓపి గారు మాట్లాడారు, కూర్చోండి. ఇది మంచి పద్ధతి కాదు. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. అరే ఎల్ఓపి గారు అర్థం చేసుకుని చేయండి. ఇప్పుడు ఎల్ఓపి గారు చెప్పారు, మీరు వెళ్ళాలి. దయచేసి అపోజిషన్ లీడర్ గారు, ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం 1 hour. మీరు అడిగే ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది. కూర్చోండి. అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది. మీరు అడిగారు, ఆయన చెప్పారు, ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు. అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వాల్సినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం. దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది, బడ్జెట్ మీద చర్చ ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? శ్రీనివాస్ గారు కూర్చోండి. ఎల్ఓపి గారు, అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కాదు. మీరు ఎల్ఓపి గారి గురించి అడిగారు, ఆయన మాట్లాడుతుంటే కూడా మీరు కంట్రోల్లో లేకపోతే అది కరెక్ట్ కాదు. కూర్చోండి. ఎల్ఓపి గారు మీరు మాట్లాడండి, మీరు చెప్పదలుచుకున్నది. అధ్యక్ష,
మీరు ఆ ప్రశ్న గురించి కాదు, కూర్చోండి. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఆ ప్రశ్న ఓవర్, ఆ ప్రశ్న ఓవర్ అయింది. ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు. మైక్ ఇవ్వండి, చెప్పండి. మీరు చెప్పండి, మీరు మీరు చెప్పండి. అధ్యక్ష, మీరు ఇప్పుడు అన్నారు హాఫ్ అన్ అవర్ అన్నారు. మాకు హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లే. ప్రశ్నకి సరిగ్గా సూటిగా సమానం వస్తే మాకు అక్కర్లేదు. మేమేం ప్రోలాంగ్ అధ్యక్ష, ఇటు సైడ్ నుంచి ప్రోక్ చేశారు అధ్యక్ష. ఏమంటుంది విషయాన్ని వాస్తవంగా అక్కడ ప్రాతినిధ్యం వహించాం కాబట్టి ఆ నియోజక పరిస్థితి తెలుసు కాబట్టి నిశ్చయించాం, అంతకంటే ఏం లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి బాధ్యతగా సమాధానం రాలేదు కాబట్టి నిర్లక్ష్య ధోరణితో వాళ్ళు సమాధానం చెప్పారు కాబట్టి ఏదైతే చనిపోయిన వాళ్ళ గురించి హేళనగా మాట్లాడారు కాబట్టి దాని నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కూర్చోండి. మంత్రి గారు మాట్లాడారు. మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా? అవును, మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా? అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిన 2 జిల్లాలు గోదావరి జిల్లాలకు అధ్యక్ష. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. అలాంటి జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమాలు అంతా జరగలేదు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, దాదాపు 750 కోట్ల విలువైన బియ్యాన్ని ఆఫ్రికాకి షిప్పుల ద్వారా మరి ఎగుమతి చేసినట్లు అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. అంతేకాకుండా పామాయిల్, చింతపండు, కందిపప్పు, పంచదార వంటివి కూడా పక్కదారి పట్టించేశారు.